హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. నేను మీకు ఒక గొప్ప ఔషధ మొక్కని పరిచయం చేస్తున్నాను. ఇది నల్ల ఈశ్వరి అనే గొప్ప ఔషధ గాని. ఈ నల్ల ఈశ్వరి అనే ఈ ఔషధ మొక్క మన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పాము తేళ్ళు రాకుండా చూస్తుంది. అలాగే ఈ మొక్క ఉంటే కనీసం 1 కిలోమీటర్ వరకు పాములు కనిపించవు అంటారు. ఈ మొక్కని మా ఇంటి పరిసరాల్లో పెరటిలో పెంచుకుంటున్నాం. ఇంటి చుట్టూ పాములు రాకుండా ఉండడానికి, తేళ్ళు రాకుండా ఉండడానికి పెంచుతాం. అలాగే విషపూరితలు కూడా ఈ మొక్క పెంచినప్పటి నుంచి ఏమీ విషపూరిత మొక్కలు మా ఇంటి చుట్టూ మొక్కల దగ్గర కూడా రావడం లేదు. కనీసం ఒక్కటి కూడా కనిపించడం లేదు. అందుకే ఈ వీడియో ద్వారా నేను మీకు పరిచయం చేస్తున్నాను. నల్ల ఈశ్వరి మొక్క అనేది భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఒక ముఖ్యమైన సాంప్రదాయిక ఔషధ తీగ జాతి మొక్క. ఆయుర్వేదంలో దీనిని ఈశ్వరి లేదా ఈశ్వరమూలి అని పిలుస్తారు. ఈ మొక్కకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు, ఉపయోగాలు మరియు జాగ్రత్తలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ మొక్క ముఖ్య లక్షణాలు ఏమిటంటే స్వరూపం. ఇది సాధారణంగా అడవులు, కొండ ప్రాంతాలు మరియు మైదానాల్లో పెరిగే బహువార్షిక తీగ జాతి మొక్క. ఆకులు మరియు వేర్లు. దీని ఆకులు ఆకుపచ్చగా ఉండి కొన్ని రకాలలో ఎర్రటి లేదా నల్లటి సిరాలను కలిగి ఉంటాయి. దీని వేర్లు ఎండిపోయిన తర్వాత కూడా మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఈ మొక్క సీతాకోకచిలుకలకు ఆశ్రయం. ఈ మొక్క కొన్ని రకాల అరుదైన సీతాకోకచిలుకల అలాగే మనుగడకు ఎంతో తోడ్పడుతుంది. పాములు నివారణ. గ్రామీణ ప్రాంతంలో ఈ మొక్క నుండి వచ్చే ఒక విధమైన ప్రత్యేక వాసన వల్ల చుట్టుపక్కల పాములు, తేళ్ళు రాకుండా ఉంటాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. నిజమే, ఇది ఈ మొక్క మా ఇంటి పెరటిలో వేసినప్పటి నుంచి పాములు, తేళ్ళు రావడం లేదు. ఈ మొక్క వెయ్యక ముందు ఎన్నోసార్లు పాములు, తేళ్ళు మా ఇంట్లోకి వచ్చేస్తుండేవి. చాలా భయపడి నేను రాజమండ్రి నుంచి తెప్పించాను ఈ మొక్కని. గార్డెన్లో కొని మరి ఆన్లైన్లో తెప్పించుకున్నా. అందుకే దీన్ని ఇళ్ళ ఆవరణంలో మరియు తోటలలో పెంచుకుంటారు. విష నివారణగా సంప్రదాయ లేదా జానపద వైద్యంలో పాము కాటు, తేలు కాటు వేసినప్పుడు ప్రథమ చికిత్సగా దీన్ని ఆకులు రసాన్ని లేదా వేర్ల పేస్ట్ను విరుగుడుగా ఉపయోగిస్తారు. చూడండి, మొక్క తీస్తుంటే వేర్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మొక్క సాగుతున్న కొలది, చిగురు వస్తున్న కొలది దాని తీగ భూములకి వెళ్ళిపోయి గుంపులు ఉంటాయి. అదే కొత్త చిగురులు వచ్చే గుంపు దగ్గర బలంగా భూములకు వెళ్ళిపోయి అక్కడ వేర్లు వచ్చి మళ్ళీ మరో కొత్త మొక్క పుడుతూ ఉంటుంది. ఒక మొక్క వేస్తే అదే మొత్తం అంతా అల్లేస్తూ ఉంటుంది. ఇది తీగ జాతి మొక్క కదా, అందుకే తీగలాగా భూమిలో అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. మనకు ఒకవేళ పెద్దదైపోతే కత్తిరించుకోవచ్చు, లేదా ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు. అలాగే ఈ మొక్క వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేద ప్రకారం తక్కువ మోతాదులో దీని వేర్లు పొడిని జ్వరం, జీర్ణక్రియ సమస్యలు, పొడి దగ్గు, కడుపు నొప్పి మరియు చర్మ వ్యాధుల నివారణకు వాడుతూ ఉంటారు. ఈ వీడియో చూసి చాలామంది ఎంత సేవించాలి రసాన్ని, అలాగే పేస్ట్ని ఎంత సేవించాలి, కాషాయాన్ని ఎంత సేవించాలో కొలతలతో తెలుసుకోలేరు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఆయుర్వేద వైద్యులు సలహా లేకుండా, ఆయుర్వేద డాక్టర్ల సలహా లేకుండా మీరు ఏది సేవించద్దని నేను చెబుతున్నాను. ఎందుకంటే నేను చెప్పినవన్నీ నిజాలే, కానీ ఇది అబద్ధం కాదు. అలాగే ముఖ్యంగా ఈశ్వరి మొక్క జాతులలో ఒక ప్రమాదకరమైన విషపూరిత మూలికం కూడా ఉంటుంది.
ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల విషపూరితం కలిగి ఉంటుంది. దానికి ఒక పరిమితి ఉంటుంది. అది ఆయుర్వేద డాక్టర్లకు మాత్రమే తెలుసు. కిడ్నీ మరియు క్యాన్సర్ ప్రమాదకరమైన ఈ మూలికలు మానవ శరీరానికి చాలా హానికరం. దీన్ని వైద్యులు పర్యవేక్షణ లేకుండా అంతర్గతంగా నోటి ద్వారా సేవించడం వల్ల కిడ్నీలు దెబ్బతినడం మరియు మూత్రనాళ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి నిపుణులైన ఆయుర్వేద వైద్యుల సలహా మరియు సరైన మోతాదు సూచన లేకుండా ఈ మొక్కను ఎలాంటి ఔషధంగానూ సేవించకూడదు అని నా అభిప్రాయం. ఈ మొక్క ఆయుర్వేదంలో మనకు ఎంత మేలు చేస్తుందో అంతే కీడు చేస్తుందని భావించాలని నేను సూచిస్తున్నాను. ముఖ్యంగా నేను ఏమిటి చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మొక్క పెంచుకోవడం వల్ల పాములు, తేళ్ళు, ఇతర విషపూరితమైన కీటకాలు మన ఇళ్ళల్లోకి రాకుండా ఉంటుంది. అలాగే ఔషధ మొక్క కూడా సంజీవ లాంటి గొప్ప ఔషధ మొక్క కూడా. అయితే తీగజాతి మొక్క కదా, కొంచెం ఎదుగుతున్న కొలది భారీగా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది కదా, కొంత ఇబ్బంది కలిగి ఉండవచ్చు. ఈ మొక్క ఆకుల మీద చూడండి, ఒకసారి నల్లటి మచ్చ కనిపిస్తుంది కదా, నాగుపాము పడగ వీపితే ఎలా కనిపిస్తుందో ఈ మొక్క ఆకులు కూడా అలాగే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మీకు స్పష్టంగా చూపిస్తున్నాను వీడియోలో. ఈ మొక్కను ఇంటి తోటలో పెంచుకోవడానికి చూస్తున్నారా? లేదా మీకు ఏదైనా ఆలోచన వస్తే తప్పకుండా కామెంట్లోని నాకు పంపించండి. నేను వీడియో రూపంలో కానీ లేదంటే కామెంట్లోని సమాధానం కానీ చెప్తాను. ఒకవేళ ఈ మొక్క మీకు కావాలంటే కామెంట్లో నన్ను సంప్రదించండి. నా అడ్రస్ మీకు అందిస్తాను, వచ్చి మొక్క పట్టుకు వెళ్ళవచ్చు. మొక్కను కూడా నేనే స్వయంగా ఫ్రీగా ఇస్తాను. ఎటువంటి రుసుము చెల్లించవసరం లేదు, ఫ్రీగా నేనే ఇస్తాను. తీసుకెళ్ళి మీ ఇంటి పెరటిలో పెంచుకోవచ్చు. అలాగే ముందు ముందు మీకు మరిన్ని ఔషధ మొక్కలు మన ఛానల్ ద్వారా మీకు ఎన్నో ఔషధ మొక్కలు నేను పరిచయం చేస్తాను. అలాగే మంచి మంచి వీడియోలు చేసి నేను మీ ముందుకు వస్తాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా ఈ నల్ల ఈశ్వరి అనే మొక్కని వేర్ల నుంచి తీసిన కషాయం వాటర్ని అలాగే పేస్ట్ని కొన్ని మెడిసిన్లు కూడా కలుపుతూ ఉంటారు. పాము కాటు అలాగే తేలు కాటుకు విషపూరితకు ఇంజెక్షన్లు, నోటి ద్వారా తీసుకునే మందుల్ని కూడా మెడిసిన్ ఫార్మసీ కంపెనీలు తయారు చేస్తూ ఉంటాయి. అంత గొప్ప ఔషధ మొక్క ఇది. అలాగే కొన్ని చర్మ సౌందర్య సమస్యలకు కూడా ఈ మొక్క ద్వారా కొన్ని మెడిసిన్లు తయారవుతూ ఉంటాయి. ముఖ్యంగా విషపూరిత కీటకాలకు భయపడేవారు ఇంటి పరిసరాల్లో ఈ మొక్కని తప్పకుండా పెంచుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్ నా కష్టానికి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఈ ఒక్క మంచి విషయం అందరికీ చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా నా కష్టానికి ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఆశీస్సులు నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రైతు బిడ్డ అంజీరామ్. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.